హాయ్ హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత మీకు ఉమ్మనీరు అనేది తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకునేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే మీకు కనుక ఉమ్మనీరు తగ్గిందంటే ఎలాంటి లక్షణాలు ఉంటాయంటే ఫస్ట్ నార్మల్ రేంజ్ అంటే ఏంటి తెలుసుకుందాం. ఫస్ట్ నార్మల్ రేంజ్ అంటే 8 కంటే ఎక్కువగా ఉండాలండి. ఫస్ట్ ట్రైమాస్టికం నుండి లాస్ట్ వరకు ఈ నార్మల్ రేంజ్ అనేది తగ్గకుండా ఉండాలి. ఇంకా ఉమ్మనీరు తగ్గింది అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుందంటే 8 నుండి 5 లోపల, అంటే 5 లోపలున్న 8 లోపలున్న అది మనకి ఉమ్మనీరు తగ్గింది అని చెప్పే సిమ్టమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా మీకు కనుక 5 కంటే తక్కువ సెంటీమీటర్స్ ఉమ్మనీరు ఉంది అంటే అప్పుడు మీరు ఏం చేయాలి అన్నది తెలుసుకునేద్దాం. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి అనేది ఫస్ట్ ఐడెంటిఫై చేద్దాం ఫ్రెండ్స్. ఆ వాటిల్లో ఫస్ట్ వన్ వచ్చేసి ఈ ఉమ్మనీరు అనేది సెకండ్ ట్రైమాస్టికంలో అనేది ఎక్కువగా తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయండి. అప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయనేది ఇప్పుడు తెలుసుకునేద్దాం. ఫస్ట్ ఫార్మోస్ట్ పాయింట్ వచ్చేసి మీకు బేబీ మూమెంట్స్ అనేవి తగ్గుతాయండి. అంటే మామూలుగా ఇచ్చే కిక్స్ కంటే బేబీ మూమెంట్స్ అనేవి దాంతో కంపేర్ చేసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి ఒక 10 కిక్స్ ఉన్నాయనుకోండి, ఆ రోజుకి 10 కిక్స్ బదులు 5 టైమ్స్ కదలడం, అలా కదిలినప్పుడు మీకు ఉమ్మనీరు అనేది తగ్గే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ సెకండ్ వన్ చూసుకున్నట్లయితే బేబీ మూమెంట్స్ వస్తూ ఉంటాయి కదా, అప్పుడు మనకి పెయిన్ఫుల్గా అనిపించడం, అంటే బేబీ తన్నినప్పుడు ఆ పొత్తి కడుపు దగ్గర నొప్పిగా అనిపించడం. ఆ విధంగా మీకు నొప్పి వస్తూ ఉందంటే మీకు ఉమ్మనీరు తగ్గినదని చెప్పుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే పొట్ట సైజ్ అనేది తగ్గడం. పొట్ట సైజు కూడా చూసుకున్నట్లయితే చాలా చిన్నగా అనిపిస్తూ ఉంటుంది. ముందు ఉన్న సైజు కంటే ఈ ఉమ్మనీరు తగ్గినప్పుడు ఆ సైజ్ అనేది చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఓకేనా. నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే మీరు కూడా మామూలుగా ఇప్పుడు థర్డ్ ట్రైమాసికంలో మీరు ఒక 40 కేజెస్ ఉన్నారనుకోండి, ఫోర్త్ మంత్, సిక్స్త్ మంత్‌ల కల్లా వచ్చేసరికి ఆ 40 కేజెసే ఉండడం, లేకపోతే 39కి పడిపోవడం, ఈ విధంగా అనిపిస్తుందండి. ఆ విధంగా ఉన్నప్పుడు మీకు ఉమ్మనీరు తగ్గాదని చెప్పుకోవచ్చు. అదే విధంగా మీకు నీరసంగా అనిపించడం, అలాగే పొత్తి కడుపు దగ్గర దురదలాగా అనిపించడం, ఆహ్, ఆ ఫీలింగ్ అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఉన్నప్పుడు మీకు ఉమ్మనీరు తగ్గే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయండి. అప్పుడు ఒకసారి డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. డాక్టర్ కన్సల్ట్ అయిన తర్వాత డాక్టర్ చెప్పిన ఆహ్, టిప్స్ అయితే ఫాలో అవ్వాలండి. నేను కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతుంది. ఉమ్మనీరు పెంచడానికి గల టిప్స్ అండ్ కొన్ని పదార్థాలు, అలాగే కొన్ని ఐటెమ్స్ అనేవి మనము ఈ వీడియోలో కాకుండా నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేయడం జరుగుతుంది. ఉమ్మనీరు తగ్గినప్పుడు ఎలాంటి లక్షణాలు ఉంటాయి అనేది మనం ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పడం. ఏంటి, ఫస్ట్ వన్ బేబీ కిక్స్ అనేది తగ్గిపోవడం, అలాగే బేబీ తన్నినప్పుడు నొప్పిగా రావడం, నీరసంగా అనిపించడం, పొట్ట సైజ్ అనేది తగ్గిపోవడం, ఇంకా బరువు అనేది తగ్గడం, ఇంకా వికారంగా ఉండడం, ఆహ్, దురదలాగా అనిపించడం. ఈ విధంగా మీకు అనిపించినట్లయితే మీరు ఖచ్చితంగా డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి. అలాగే స్కానింగ్ రిపోర్ట్ ఒకసారి అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఆ స్కానింగ్ రిపోర్ట్‌లో కనుక మీ అమ్నియాటిక్ ఫ్లూయిడ్ ఏఎఫ్ఐ అని ఉంటుంది. అక్కడ కనుక మీకు 8 నుండి లోపల ఉన్నట్లయితే, 8, 5 లోపల ఉన్నట్లయితే మీకు ఉమ్మనీరు తగ్గినాయని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు సిమ్టమ్స్ అనేవి చెప్పాను. ఇక నెక్స్ట్ వీడియోలో ఉమ్మనీరు పెరగడానికి గల టిప్స్ ఏంటి అనేది, అలాగే ఏం చేస్తే ఉమ్మనీరు పెరుగుతుంది అన్నది మనము షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మీకు కనుక ఈ వీడియో యూజ్ఫుల్ అనిపించిందంటే ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.